కేజీకి మారలే ఇంకా ఆయప్పుడే ఇంకా మారలేదా ఈ రెండు నేత్రము చాలుకున్నావు కదరా
చూస్తానే ముద్దు పెడితే వరకు మూతి కాలిపోతుంది. దాని పళ్ళు వరుస చూడరా ఒళ్ళు మల్లెపూలు ఎప్పుడన్నా చూసావరా? మల్లెపూలు మల్లెపూలు కళ్ళగా ఎక్కడ చూసా? ఒక్కోటి ఇంటి రా ఉంటాయి. ఏం చూసావా? మల్లెపూలు తెచ్చిడిసి దత్తలు వేసిడిసి ట్రైన్ ఎక్కించిడిసి ఒకదాని పక్కలో ఒకటి కుట్టి ఒకదాని పక్కలో
మల్లెపూలు అనేటువంటివి మల్లె చెట్టు నుంచి సేకరించి స్వీకరించి ఒక దగ్గర సమకూర్చి ఆ. ఒక దారము చేత వాటిని సమానముగా ఎత్తు తగ్గులు లేకుండా సమకూర్చి అల్లినా అవి ఏ విధంగా తలామని మెరుస్తూ ఉంటాయో అట్లున్నాయి. ఈ అమ్మ కోట్లు అలా ఉన్నాయి. అవునా పోలే ఉన్నాయి. కోట్లో యూనివర్స్ ఏప్పా యూనివర్స్ చూస్తే యూనివర్స్ చూసాం కదా. ఇల్లు వరుసతో మన పని ఏముందిరా, దాని పనులు వరుస అలా ఉన్నది. కోట్లు అట్లున్నాయి. యూనివర్స్ తో పని ఆయన చేస్తే అవునా రేయ్, దాని యొక్క అండములు అన్నాలు ఒక్కొక్కటిగా చూపిస్తున్నా వినురా. చెప్పప్పా ఏమేమి అట్లున్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి మార్పగా తీర్చుకుడు తెలీదు బా తెలీదు. పౌర్ణమి నాడు చంద్రుడు 16 కళల చేత నిండుగా హాయిగా తెల్లగా చల్లగా ఏ విధంగా ఆ చంద్రుడు మనకు మనశ్శాంతినిస్తాడు ఆ విధంగా 16 కళల చేత ఈమె యొక్క ముఖారంభము పౌర్ణమి చంద్రుడు ఎట్లా చెప్పి ఉంటాడు చంద్రుడు ఆ రకంగా చెప్పింది. అది అమావాస్య నాడు రా. అమావాస్య అమావాస్య నాడు చంద్రుడు కనపడాలి. కనిపించేలే పౌర్ణమి నాడు చంద్రుడు 16 కళల చేత ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటాడో ఆ విధంగా ఈమె యొక్క ఉత్సాహంగా ప్రకాశిస్తూ ఉన్నది కదా. ఎమ్మకి ఇంకో పని చాలా ఉంది. ఏమిటి? 16 ఉంటే ఎప్పటికి ఎమ్మకి 17 ఉన్నాయి. అంత మిచ్చే ఉన్నాయి. ఒకటి ఎక్కువ ఇంకొంచెం కింద చూడు. ఇంకా కింద చిల్ల పుష్పన్న పోలు చిల్ల పుష్పన్న పోలు వెలకి
పుష్పం అనగా ఏమిట్రా? నీలపుష్పం తెలియదా నీకు? ఏమిటది? ఇది మా ఊర్లో కళ్ళల్లో అంతా అవే ఏంటి? ఎర్రగా ఉంటాయి. తింటే ఏమిటిరా? జిల్లేడు పువ్వులు. జిల్లేడు పువ్వులు. ఒరి ఎదవా. తెల్ల పుష్పం అనగా నూగు పువ్వు. ఎర్రనూగు పువ్వు. రేయ్, ఆ? నూగు పువ్వు పుష్పములన్నీ పైకే ఉన్నా కూడా అది కింద కొంకోండి. ఒక నూగు పువ్వు మాత్రం కిందకు వేలాడుతూ కింద ఉంటుంది. కొంగేది. నూగు పువ్వు లాంటి దాని యొక్క ముక్కు. ముక్కో. ఆ ఆహా. ఆ నూగు పువ్వులు ఎన్ని వంకరలు ఉంటాయో అన్ని ఉన్నాయి. అలాంటి దాని యొక్క ముక్కు. మనం స్త్రీ అనేటువంటి అక్షరమును ఆ. ఏ విధంగా గుండ్రంగా రాస్తామో ఆహా. అలాంటి గుండ్రని దాని యొక్క చెవులో చెవులు షాటడం ఉన్నాయి చెవులు. స్త్రీ అదే స్త్రీ అనేటువంటి అక్షరము ఏ విధంగా గుండ్రంగా రాస్తామో ఆహా. అలాంటి గుండ్రని దాని యొక్క చెవులు. చెవులు. ఇంకొక బండి పడుతుంది, ఒక తూముడు పడుతుంది చెవుల్లో. ఒట్లు ఏమ్మా? ఇలా కిందే ఉంది. ఆపేశారా? ఇప్పుడు వేసేది లోపల బయట అయిపోతుంది. బయటకు వస్తాడు. ఇప్పుడు నాకు వచ్చేసే జాతము ఏమిటది? నువ్వు పెండు దొండ పండు శక్తి చూడి. ఆ దొండ పండు మన కాదురా, మన రాజులో అరిమాన్ ఉంది కదా, దానిపైన సప్రంలో నాకుంటుంది కదా, అది రోజుకు ఒకే ఒక పండిస్తామండి కదా. అవి కాదురా, ముత్తరములు అనగా పుట్టగొడుగులు. పుట్టగొడుగులు ఎలా మొలుస్తాయిరా? పుట్టగొడుగులు భూమిలో నుంచి పుట్లుగా మొలుస్తాయి. అవి మలిచినప్పుడు దానిపైన చేయి వేసి ఎంత పొదునుగా చదునుగా నైస్గా జారిస్తుందో అలా ఉన్నాయి. దాని యొక్క చెక్కిల్లో నున్నుపుటి అద్దము లాంటి దీని యొక్క చెక్కిళ్ళు రా. దొండపండు మాగినప్పుడు ఎలా ఉంటుంది? ఎట్లుంటుంది? దాని క్రింద భాగం ఎలా ఉంటుందిరా? ఎర్రగా ఉంటుంది. దాన్ని ఒక సూర్య అలా నోట్లో పెట్టుకుని ఎలా ఉంటుందిరా? రుచి కొలే ఉంటుంది. పెదవులు కూడా అలా ఉన్నాయిరా. దొండపండు ఉన్నాయి ఎముకి. దొండపండు లాంటి దాని యొక్క పెదవులు, నున్నుపుటి అద్దము లాంటి దాని యొక్క చెక్కిళ్ళు, కోటేరు లాంటి దాని యొక్క ముక్కు. ముక్కు కింద 2 బక్కలు కూడా ఉన్నాయి. అవి అందరికి ఉంటాయి వైట్. నీకు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఇంకొంచెం కింద చూడరా. కింద ఏముంది?
రెండున్నర కరి కరి అనగా ఏమిట్రా? ఏం కరి అంటే బా ఏనుగు 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 యొక్క శిరోభాగమున కుంభస్థలం ఉంటుంది చూసావా? ఇట్లా పొడవుగా ఉంటుంది ఏయ్, చల్లగా శిరోభాగమున కొమ్ములురా. కొమ్ములు కాదు శిరోభాగమున కుంభస్థలం ఎత్తుగా ఉంటుంది చూసావా? కుమ్మాలు ఆ, కుంభాలు. ఆ విధంగా ఉన్నాయి. దీని యొక్క పాలిళ్ళు భుజాలు ఏంటి కుజుములు చూసావా? చూసిన భయంకరావతికి చెప్పు. దాని యొక్క నడుము నడుము సింహం యొక్క మృగరాజు. సింహం యొక్క శిరోభాగము లావుగా ఉండి దాని యొక్క నడుము సన్నగా ఉండి ముడ్డి ఏ విధంగా అయితే లావుగా ఉంటుందో అలా ఉన్నది దీని యొక్క నడుము. నడుము మా ఊర్లో కూడా ఉన్నాయి రామసింహాలు ఉంటుంది నడుము. రామసింహాలు వేరు, మృగరాజు వేరు. అడవిలో ఉండే సింహం చెప్పా. ఇంకొంచెం కింద చూడు. ఇంకా కిందికి రా. రంభజము అనగా ఏమిటిరా? ఏమిటేంటున్నా రంభజము తెలియదా? రంభజము అనగా అరటి చెట్టు. అరటిమాను అరటి చెట్టు దాని యొక్క కాండం భాగము ఎంత నున్నగా ఉంటుందో, ఎంత నున్నగా చతునుగా పొదునుగా మృదువుగా చేయి వేయగానే జారిపోతున్నది. అలాంటి దాని యొక్క తొడలు అది ఒకవేళ నడిచిందనుకో, మదం ఎక్కినటువంటి ఆ గజేంద్రం ఎలా నడుస్తుందిరా? ఊక్కోడు మూసి వెళ్ళిపోయినాయి. ఎంతగా రతనాల ఇంతకిటువంటి లాభాన్ని నేర్పరచి చేసినటువంటి అంచులకు కుమరోడు చేసిన కుండగాని కుండలు మాత్రం వాళ్ళు చేస్తారు.
పరిపూర్ణ చంద్ర మండలమును ధిక్కరించి విలా సంపూరితమైనటువంటి ఈ యొక్క సుందరిమణి ముఖారంధము పీచు మదదల సన్నింబులైన గల్లంబును వాలుగు మీను తిరిగేర కన్నులను నాణ్య సంపుగు పువ్వు వంటి వాసనయు మంచి ముత్యములు మేలు కాదనిపించే పళ్ళు వరసయు నేరేడు పండు లాంటి దీన్ని కను గవయును తామతులకు సమానములైనటువంటి బాహువులను ఇసుకు దిన్నెల చిన్నమిచ్చేరా బాహు పిరుదులను నలచీమల పోలు సబబును సౌందర్యమునకు తగిన విలాసమునకు తగిన నరచూపులు నచ్చసింపగా దేవుని భూకి దిగి వచ్చిన ఈ ఎచ్చట మచ్చ కట్టిని చూచుటకి ఈ రెండు నేత్రములు చాలుకున్నవరా కాదా ఎంతటి సుందరి ఎవరైనా అడిగేది
ఇది ఎటువంటి సుందరని, ఆహా. ఇది ఎవరో, ఆ. దీని పేరేమో, ఆ. దీని ఊరేమో, ఆహా. దీని అని విచారించుకొని నువ్వే రావాలి. నేనే నీకు ముందు అవకాశం నేనే ఇస్తాను. పోవాలా ఆయన? పో. నేనే పోతున్నా నువ్వే మాట్లాడరా. సరేనా పో